హాయ్ అండి. ఈరోజు మనం మష్రూమ్‌తో బిర్యానీ చేసుకుందాం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడానా. చాలా బాగుంటుందండి. కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాము. సరిపడంత రైస్ అండి. బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం. డేక్సా వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం అండి. గీ. ఇప్పుడు సరిపడే అంత ఆయిల్ కూడా వేసుకుందాం అండి. కొంచెం హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలండి. చూడండి మంచిగా హీట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో దినుసులు వేసుకుందామండి. సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, అనాస పువ్వు వేసుకుందామండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా చూపిస్తున్న విధంగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి ఫ్రై అయింది కదా బాగా. ఇప్పుడు టమాటో వేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. టమాటా మెత్తగా అవుతుంది అప్పుడు. మంచిగా కలుపుకుందాం. చూడండి టమాటా మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పుదీనా వేసుకుందామండి. కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ముందే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది, అందుకే నేను ఇప్పుడు వేసుకున్నాను. చూడండి అంత మెత్తగా అయింది కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపేసుకుందామండి. బిర్యానీ మసాలా వేసుకుందామండి. అలాగే సరిపడంత కారం వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మష్రూమ్ వేసేసుకుందామండి. మొత్తం మష్రూమ్ వేసేసుకున్నాక ఒకసారి మనం కలిపేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. కొంచెం సేపు అయ్యాక తీసి చూద్దాం. చూడండి మంచిగా అయింది కదా. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకుందామండి. మంచిగా కలిపేసుకున్నాం కదా. కొంచెం సేపు మూత పెట్టి తీసి చూద్దాం. చూడండి మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందామండి. మంచిగా వేసుకుందామండి. రైస్ మొత్తం వేసేసుకున్నాం కదా. ఒకసారి కలిపేసుకుందాం. మంచిగా కలుపుకున్నాక సరిపడంత వాటర్ వేసుకుందామండి. 2 గ్లాసులు బాస్మతి రైస్కి 4 గ్లాసులు వాటర్ అండి. వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. చూడండి మంచిగా ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం మనం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి మంచిగా ఉడికిపోయింది కదా. చూడండి మష్రూమ్ ఎలా అయిందో. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ బిర్యానీ. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.